హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో క్రిస్పీగా టేస్టీగా ఉండే పొటాటోతో జంతికలు ఎలా చేయాలో చూద్దామండి. ఈవినింగ్ పకోడీ చేసుకునేంత సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మనం నార్మల్గా చేసుకునే జంతికలతో పోలిస్తే చాలా క్రిస్పీగా వస్తాయండి. అలాగే మన ఛానల్లో ఇంకా మరెన్నో జంతికల రెసిపీస్ ఉన్నాయి. ఇంకా ఎవరైనా వాచ్ చేయకపోతే వాచ్ చేయండి. అయితే దీని ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఉడికించుకొని పొట్టు తీసుకున్న ఒక ఆలూని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఆలూని పేస్ట్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దానిలోకి 2.5 కప్పుల బియ్యపిండిని తీసుకోవాలి. అలాగే దీనిలోకి 1 స్పూను జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఈ జంతికల్లో వాము ఫ్లేవర్ కంటే కూడా జీలకర్ర ఫ్లేవర్ బాగుంటుందండి, కాబట్టి తప్పకుండా జీలకర్రనే యూజ్ చేయండి. అలాగే దీనిలోకి ఒక 1/2 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనం చేసే జంతికలు అనేవి మరింత గుల్లగా వస్తాయి. అలాగే తర్వాత దీనిలోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆలూ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆలూ పేస్ట్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత పిండిని బాగా సాఫ్ట్గా ముద్దలాగా కలుపుకోవాలి. మనం పిండిని కలుపుకోవడానికి ఆలూ పేస్ట్ సరిపోతుంది అంటే ఓకే అండి. లేదు అనుకుంటే కొద్దిగా వాటర్ని గోరువెచ్చగా చేసి ఆ వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. నాకైతే మాత్రం ఆలూ పేస్ట్తోనే సరిపోయిందండి. లేదు అనుకుంటే మాత్రం వాటర్ని ఖచ్చితంగా కొద్దిగా గోరువెచ్చగా చేసి మాత్రమే యాడ్ చేసుకోండి. చూసారు కదండి, ఈ విధంగా సాఫ్ట్గా ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక గరిటెని ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా కొద్దిగా ఆయిల్లోకి డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకున్న తర్వాత దీనిపైన జంతికలు వేసుకొని ఆయిల్లో వేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనం గరిటె పైన జంతికలు వేయడం వలన అన్నీ కూడా ఈవెన్గా ఒకే షేప్లో వస్తాయండి. అలాగే మనం వేసుకోవడానికి కూడా చాలా సింపుల్గా ఉంటుంది. చూసారు కదండి, మనం ఫస్ట్ టైం ఆయిల్లో డిప్ చేస్తే సరిపోతుందండి. ఒక్కసారి డిప్ చేస్తే చాలు, చక్కగా జంతికలన్నీ కూడా చాలా తేలికగా వేసుకోవచ్చు. ఇలా కడాయిలోకి సరిపడినన్ని వేసుకున్న తర్వాత వాటిని 2 వైపులా టర్న్ చేసుకుంటూ క్రిస్పీగా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఈ జంతికలు ఆయిల్ కూడా చాలా తక్కువగా పీల్చుతుందండి. చాలా సింపుల్గా పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదండి, మనం ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉంటే చక్కగా మంచి గోల్డెన్ కలర్లోకి వస్తాయి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన పిండిని కూడా జంతికల్లా ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, మనం రెండవ ఆయిల్ వేసుకున్నప్పుడు కూడా ఒక్కసారి గరిటెని ఆయిల్లో డిప్ చేసుకొని వేసుకుంటే జంతికలు అనేవి చాలా తేలికగా వచ్చేస్తాయి. అంతే అండి, ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే ఆలూతో జంతికలు రెడీ. టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. సింపుల్గా ఎప్పుడైనా ఒకసారి ఇలాగా బియ్యపిండి అలాగే ఆలు కాబట్టి ట్రై చేసేయండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. Thank you for watching.